సిబిఐ నూతన డైరెక్టర్గా రిషి కుమార్ శుక్లాను ప్రధాని నియమించినారు. హైపవర్ కమిటీ సెలెక్ట్ చేయడం జరిగింది. శుక్లాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్లా మధ్యప్రదేశ్కు గతంలో డీజీపీగా పనిచేశారు. సిబిఐ నూతన డైరెక్టర్గా రిషి కుమార్ శుక్లాను ప్రధాని నియమించిన హై పవర్ కమిటీ సెలెక్ట్ చేసింది. శుక్లాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్లా మధ్యప్రదేశ్కు గతంలో డీజీపీగా పనిచేయడం కూడా జరిగింది. మరి అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, 1983 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రిషి కుమార్ శుక్లాను సిబిఐ నూతన డైరెక్టర్ గా ముఖ్యంగా సిబ్బంది వ్యవహారాల శాఖ నియమించడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ ని నియమించే హై పవర్ కమిటీ ఈయన పేరును సిఫార్సు చేయడం జరిగింది. దీంతో అలోక్ వర్మ స్థానంలో కొత్త డైరెక్టర్ ను సిబ్బంది వ్యవహారాల శాఖ నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. త్వరలోనే ఈయన బాధ్యతలను చేపట్టబోతున్నారు. గతంలో ఈయన మధ్యప్రదేశ్ డీజీపీగా కూడా పనిచేశారు. సీనియారిటీ ఆధారంగా సిబిఐ డైరెక్టర్ని ముఖ్యంగా నియమించడం జరుగుతుంది. రిషి కుమార్ శుక్లా పదవీ కాలం 2 ఏళ్ల పాటు బాధ్యతలు చేపట్టినటి నుంచి 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధానంగా సిబిఐలో ముఖ్యంగా డైరెక్టర్ అలాగే ప్రత్యేక డైరెక్టర్ గతంలో ఉన్న అలోక్ వర్మ అలాగే రాకేష్ అస్థానా వీరిద్దరూ కూడా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరిద్దరిని కూడా సెలవుపై పంపించడం జరిగింది. ఆ తర్వాత తిరిగి కోర్టు జోక్యంతో అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టినప్పటికీ హైపవర్ కమిటీ మళ్ళీ ముఖ్యంగా అలోక్ వర్మని ఇతర శాఖకి బదిలీ చేయడం జరిగింది. అలాగే రాకేష్ అస్థానాన్ని కూడా ప్రస్తుతం ఇతర శాఖకి సివిల్ ఏవియేషన్ శాఖకి బదిలీ చేశారు. అలోక్ వర్మ ముఖ్యంగా తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీంతో మరొక కొత్త డైరెక్టర్ ని సిబిఐకి నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిలో భాగంగానే ముఖ్యంగా ఐపీఎస్ క్యాడర్ లో సీనియర్ అభ్యర్థులుగా ఉన్న వారి పేర్లను పరిశీలించి అందులో రిషి కుమార్ శుక్లాను ముఖ్యంగా హైపవర్ కమిటీ సూచన మేరకు ముఖ్యంగా సిబ్బంది వ్యవహారాలు అపాయింట్మెంట్స్ కమిటీ కేబినెట్ కమిటీ ఈ నియామకాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులను కూడా జారీ చేశారు. త్వరలో ఈయన ఈ రానున్న 2-3 రోజుల్లోనే ముఖ్యంగా పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. రైట్. అలానే గోపికృష్ణ, మనం చూసినట్లయితే సిబిఐలో లుకలుకలు బయటపడడం, అలోక్ వర్సెస్ ఆస్థానాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఛార్జ్ తీసుకున్నటువంటి శుక్లా సిబిఐలో ఉన్నటువంటి ఆ లుకలుకలను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారని చెప్పి భావించవచ్చా? ఖచ్చితంగా సిబిఐ ముఖ్యంగా ఒక స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ జోక్యం ఇందులో పెరిగింది. సిబిఐలో నియమించే ఎస్పీలు కానీ గతంలో నియమించిన ప్రత్యేక డైరెక్టర్ ఎప్పుడు కూడా సిబిఐకి ఒక డైరెక్టర్ ప్రధానంగా ఉండడం జరుగుతుంది. కానీ అతని స్థానంలో ఒక ప్రత్యేక డైరెక్టర్ అన్న ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి గుజరాత్ క్యాడర్ కు సంబంధించిన రాకేష్ అస్థానాని సిబిఐలో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించడం జరిగింది. ఇలా గుజరాత్ క్యాడర్ కు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియమిస్తూ జోక్యాన్ని పెంచుతుంది, రాజకీయ జోక్యం పెరుగుతుంది అన్న ఆరోపణలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్నాయి. అందులో భాగంగానే అలోక్ వర్మపై వస్తున్న ఆరోపణలు కానీ ముఖ్యంగా సిబిఐ ప్రతిష్ట మసకబారుతోంది అని చెప్పి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రత్యేక డైరెక్టర్ వ్యవహారంలో అలాగే అలోక్ వర్మని తొలగించిన వ్యవహారంలో పూర్తిగా సిబిఐ ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని చెప్పి ప్రభుత్వ తీరును విమర్శించిన పరిస్థితి. ప్రస్తుతం ఇటువంటి ఆరోపణలో ఉన్న సిబిఐని తిరిగి ఆ సిబిఐ సంస్థ పైన ప్రజలకు నమ్మకం కలిగించడం, అలాగే ప్రస్తుతం ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొన్న అలోక్ వర్మ కానీ అలాగే రాకేష్ అస్థానా ఈ ముఖ్యంగా కొన్ని కీలకమైన కేసుల్ని సిబిఐ విచారిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కి సంబంధించి కానీ విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారి కేసులు కానీ కొన్ని కీలకమైన కేసులన్నీ కూడా సిబిఐ చేతిలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ ప్రతిష్టను పెంచే విధంగా ముఖ్యంగా రిషి కుమార్ శుక్లా వ్యవహరిస్తారా, అసలు ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది, సిబిఐని మళ్ళీ
పునరుత్తేజం చేసే విధంగా రిషి కుమార్ శుక్లా వ్యవహరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే సిబిఐ అలాగే ఎన్ఐఏ లాంటి సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది. ముఖ్యంగా వాటి ప్రతిష్టను దిగజారుస్తుంది. కేంద్ర సంస్థల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని చెప్పి ఇటు రాజకీయ విపక్షాలు కూడా కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో ఈ కొత్త అపాయింట్మెంట్ ఇప్పుడు ఈ అలోక్ వర్మ అలాగే రాకేష్ అస్థాన్ ఇతర శాఖలకు వేరే వాటికి బదిలీ చేసిన తర్వాత ఈ రిషి కుమార్ శుక్లా నియామకం అనేది చేపట్టడం జరిగింది. కాబట్టి ఇతని క్యాడర్ కూడా ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో గతంలో డీజీపీగా ఆయన పనిచేశారు. అలాగే సీనియర్ ఐపీఎస్ గా ఈయన కెరీర్ లో కూడా ఇటువంటి మచ్చలేని వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈయన ద్వారా సిబిఐని మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ నియామకం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఇకపై ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ గోపికృష్ణ.